హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొత్తగా ఎవరైనా సరే యోగా చేస్తుంటారు కదా. సో కొన్ని పాటించాల్సిన నియమాల గురించి అయితే చెప్తా. సో చాలామంది కామెంట్ అయితే చేశారు. ఎలా అంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనకి యోగా చేస్తే అవుతుందా నార్మల్ డెలివరీ అని అయితే అడిగారు. చాలామంది కామెంట్స్ అయితే చేశారు. యోగా చేసేటప్పుడు అసలు ఎలాంటి టిప్స్ అనేది పాటించాలి చెప్పండి, ఒక వీడియో చేయండి అనేది అంటున్నారు. సో ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యోగా చెయ్యాలి అనుకుంటే మీరు ఫస్ట్ వంగి లేచి అలాంటి యోగా అనేది మానుకోవాలి. ఎందుకంటే ఇలా మనం వంగి లేవడం వల్ల ఏంటంటే ఆ పెయిన్ అంతా మన పొట్ట పైన పడుతుంది. సో దానివల్ల ఏంటంటే బేబీకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి బేబీ మూమెంట్స్ ఇవ్వడం ఆపేయడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి యోగా చేసేటప్పుడు మీరు ఇలా వంగి కానీ ఇలా అలాగే బ్యాక్ సైడ్కి ఇలా వంగి కానీ సో స్ట్రైట్గా పడుకొని కొన్ని వెన్నుముక పెయిన్ ఉంటుంది కాబట్టి వెన్నుకి ప్రాబ్లం అయ్యే యోగాలు కూడా అవాయిడ్ చేయాలి. అలాగే పొట్ట పైన పడే యోగాలు కూడా మీరు అవాయిడ్ చేయాలి. సో అదొకటి, ఆ రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకంటే ముందు మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ వెన్నుముక ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో యోగా అనేది అస్సలు చేయకూడదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, యోగా చేసేటప్పుడు మాత్రం మన పరిసరాలు చాలా శుభ్రంగా ఉండాలి అండ్ గాలి వచ్చే విధంగా ఉండాలి. సో ఏదో రూమ్లో కానీ ఇంట్లో కానీ అలా అంతా చేయకండి. ఫ్రెష్గా గాలి వచ్చే విధంగా మాత్రమే యోగా అనేది చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యోగా చేసేటప్పుడు మీకు ఏదైనా పెయిన్ వచ్చినా అండ్ ఆల్సో ఏదైనా స్టమక్ గట్టిగా పట్టేసినా, థైస్ దగ్గర పెయిన్ వచ్చినా, పెల్విక్ దగ్గర పెయిన్ వచ్చినా సరే ఖచ్చితంగా యోగాను ఆపేసి డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి యోగా చేసేటప్పుడు కేవలం కొన్ని రకాల యోగాలు మాత్రమే చేయాలి, అవైతే చెప్తా. సో యోగా చేసేటప్పుడు మీరు బాడీ అనేది చాలా హైడ్రేట్గా ఉంచుకోవాలి. అంటే ఎక్కువగా బాడీ అనేది యోగా చేస్తున్నప్పుడు డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం యోగా చేసేటప్పుడు బాడీ అనేది చాలా హైడ్రేట్గా ఉండాలి. అలాంటప్పుడు లిక్విడ్స్ అనేది ఎక్కువగా చేయాలి. సో పొట్ట పైన ఎక్కువగా భారం కలిగించే యోగాన్ని నివారించాలి. అలాగే వెన్నుముక్కి భారం కలిగించే యోగాను కూడా నివారించాలి. యోగా చేసేటప్పుడు ఎలాంటి పెల్విక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ వచ్చినా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ యోగా చేసేటప్పుడు బాడీ అనేది హైడ్రేట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వెన్నుముక ప్రాబ్లమ్స్ కానీ ఉండేవాళ్ళు ఏంటంటే యోగాని అవాయిడ్ చేయాలి. సో ఈ టిప్స్ అన్నీ పాటించండి. అండ్ ఎలాంటి యోగా చేస్తే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అనేది ఇప్పుడైతే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, బర్త్ బాల్ ఎక్సర్సైజ్. అవునండి. సో ఆ బర్త్ బాల్ ఎక్సర్సైజ్ నేను ఇక్కడ ఫోటో అనేది పెడతాను చూడండి. ఈ ఫోటో పెట్టిన విధంగా ఈ బర్త్ బాల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ పెల్విక్ దగ్గర ఉండే కండరాలన్నీ కూడా కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల గర్భాశయం అనేది కొంచెం కొంచెం ఓపెన్ అప్ అవుతుంది. సో ఈ బర్త్ బాల్ ఎక్సర్సైజ్ కూడా ఎప్పుడంటే లాస్ట్ ట్రైమిస్టర్, అంటే మనకి 7th 8th 9th మంత్లో ఎక్కువగా చేస్తే మనకి ఏంటంటే ఆ సర్విక్స్ అనేది కొంచెం కొంచెం ఓపెన్ అప్ అయ్యి బేబీ అనేది హెడ్ డౌన్ పొజిషన్కి వస్తుంది. మనకి ఈజీగా ఆ నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో మనం లాస్ట్ ట్రైమిస్టర్లో ఈ బర్త్ బాల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో అది ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ అనేది డక్ వాక్. సో మనకి డక్ వాక్ అంటే బాత్ ఎలా నడుస్తుంది, సో కొంచెం అటొక్క కాలు ఇటొక్క అడుగు ఇటొక్క అడుగు ఇలా 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 వేస్తుంది. సో అది మనం మనుషులం అయితే స్ట్రైట్గా వేస్తాము. సో ఇప్పుడు అలా కాకుండా మీరు డక్ వాక్ అనేది కొంచెం అటు ఇటు చేయాలి. అలా చేస్తే మన థైస్ దగ్గర ఉండే కండరాలన్నీ కూడా కొంచెం గట్టిపడి కొంచెం లూజ్ అయ్యి మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే, జస్ట్ నార్మల్గా ప్రశాంతంగా మనకి జస్ట్
ఎలా అంటే ధ్యానం చేయాలి. సో ఈ 3 చేస్తే బర్తబాల్ ఎక్సర్సైజ్, డక్ వాకు అండ్ ధ్యానం, ఈ 3 చేస్తే మనకి బేబీకి చాలా హెల్తీగా ఉంటుంది. మనకి కూడా ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. చాలా హెల్తీగా ఉంటాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్స్ అయితే పాటించండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.